ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కారమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ శ్యామలదేవి సూచించారు. సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి మొత్తం 90 దరఖాస్తులను ఆమె స్వీకరించారు. వచ్చిన అర్జీలను పరిశీలించిన అదనపు కలెక్టర్ వాటిని సాధ్యమైన వాటిని వెనువెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు BAS బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ అనేది ఒకటి గవర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. దాని ద్వారా SC ST వర్గాలకు చెందిన వాళ్ళు ఏంటంటే పిల్లల్ని మంచి విద్య అందించుకోవాలా, ఎందుకంటే పల్లెటూరు ప్రాంతంలో మాకు ఆర్థికంగా మేము ప్రైవేట్లో చదివించలేమనే ఉద్దేశంతో గవర్నమెంట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని చెప్పేసి కొన్ని స్కూళ్ళని సెలెక్ట్ చేసి ఆ స్కూళ్ళకు విద్యార్థులను పంపించి ఈ BC OC అన్ని విద్యార్థులతో కలిసి ఈ విద్యార్థులు చదువుకుంటే వాళ్ళ ప్రాంతంలో కూడా వీళ్ళు మంచి ఉత్తీర్ణత ఉంటారు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ స్కీమ్ అనేది ప్రారంభించారు. కానీ కొన్ని సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే దీనికి బడ్జెట్ అనేది ఇబ్బందిగా అవుతుంది. బడ్జెట్ ఏమంటే అక్కడి నుంచి వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ నుంచి పంపిస్తుంది. గత 2017 వరకు కూడా ఇది ఒక గ్రీన్ ఛానల్ అమౌంట్. ప్రతి నెల జీతాలు ఏదైతే పడుతుంటాయో గవర్నమెంట్కి ప్రతి 3 నెలలకు 6 నెలలకు మాకు బిల్స్ అనేటివి వస్తుంటుండే. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే 2017 తర్వాత దీనికి టోకెన్ సిస్టమ్ పెట్టిండ్రు. టోకెన్ సిస్టమ్ పెట్టడం వల్ల మాకేమవుతుందంటే ఎవరికి ఎంత బడ్జెట్ రిలీజ్ చేయాలో గవర్నమెంటే డిసైడ్ చేసి వాళ్ళకి బడ్జెట్ రిలీజ్ చేస్తుంది. మేము కేవలం 42,000 రూపాయలకు హాస్టల్ ఫెసిలిటీ ఇస్తున్నాము. అది కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఆర్డర్ ప్రకారం 42,000లో వాళ్ళకు భోజనము, బుక్స్, యూనిఫామ్ అనేది ఈ పేద విద్యార్థులకు అందించాలనే ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకొచ్చింది. దానికి మేము అంగీకరించి మేము తీసుకుంటున్నాము. కానీ మమ్మల్ని ఇంకా దాన్ని తొక్కే ప్రయత్నంలో చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్కి మేము ఎన్నోసార్లు వినతి పెట్టుకున్నాము. ఎందుకంటే యాజ్ ఎ కరస్పాండెంట్గా మేము విద్యావంతులం కాబట్టి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయలేము అని చెప్పేసి గవర్నమెంట్ కూడా తెలుసు అని ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు. దానికి గాను మేము ప్రతి మినిస్టర్కి 7 మినిస్టర్లకు ఒక CM కూడా మేము లేఖ